పశ్చిమాసియాలో రగులుతోన్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభాగ్యుల ప్రాణాల మీదకు తెస్తోంది. యుద్ధం కారణంగా కీలకమైన సముద్ర మార్గాలు మూసుకుపోవడంతో పేద దేశాలకు వెళ్లాల్సిన ఆహారం, మందుల సరఫరా నిలిచిపోయింది. విదేశీ సాయంలో అమెరికా కోతలు విధించడంతో పాటు రవాణా ఖర్చులు పెరగడంతో అంతర్జాతీయ సహాయక సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా మానవతా సాయాన్ని ప్రమాదంలోకి నెట్టింది. కీలకమైన హొర్మోజ్ జలసంధి దాదాపుగా మూసుకుపోవడంతో అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. దుబాయ్, దోహా, అబుదాబి వంటి వ్యూహాత్మక రవాణా కేంద్రాల నుంచి వెళ్లాల్సిన ఆహారం, మందులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో సహాయక సంస్థలు వేరే సుదీర్ఘ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది. దీని ప్రభావంతో ఇంధనం, ఇన్సూరెన్స్ ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. రవాణా ఖర్చులే తడిసి మోపుడవడంతో గతంలో వెచ్చించిన నిధులతో పోలిస్తే ఇప్పుడు సగం వస్తువులను కూడా సహాయక సంస్థలు సరఫరా చేయలేకపోతున్నాయి. రవాణా మార్గాలు మూసుకుపోవడంతో ప్రాణాలను నిలబెట్టే అత్యవసర సాయం కూడా ఎక్కడికక్కడే ఆగిపోయింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంకు చెందిన 10,000 మెట్రిక్ టన్నుల ఆహారం మార్గ మధ్యంలోనే చిక్కుకుపోయింది. ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీకు చెందిన $130,000 విలువైన అత్యవసర మందులు దుబాయ్లోనే నిలిచిపోయాయి. యుద్ధంతో అల్లాడుతున్న సూడాన్కు ఈ మందులు చేరాల్సి ఉంది. అటు సోమాలియాలో తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల కోసం పంపిన 670 బాక్సుల థెరప్యూటిక్ ఫుడ్ భారత్లో నిలిచిపోయింది. 16 దేశాలకు పంపాల్సిన వైద్య పరికరాలు ఇంకా చేరుకోలేదని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి పేర్కొంది. విపత్కర పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచ సరఫరా వ్యవస్థపై పడిన అతిపెద్ద దెబ్బ ఇదేనని స్పష్టం చేసింది. షిప్మెంట్లు దారి మళ్లించడం వల్ల రవాణా ఖర్చులు ఏకంగా 20% మేర పెరిగాయని తెలిపింది. ఇప్పటికే అమెరికా తన విదేశీ సాయంలో భారీ కోతలు విధించడంతో సహాయక సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ఆ కష్టాలను మరింత రెట్టింపు చేసింది. యుద్ధం వల్ల లెబనాన్లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అటు ఇరాన్లో కూడా మానవతా సంక్షోభం తలెత్తుతోంది. తక్షణమే ఈ యుద్ధానికి ముగింపు పలకకపోతే మునుపెన్నడూ చూడని అతిపెద్ద మానవతా సంక్షోభాన్ని ప్రపంచం చూడాల్సి వస్తుందని సహాయక సంస్థలు హెచ్చరిస్తున్నాయి.